వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పెట్రోల్ ధర ₹2 పెరిగింది. దీన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని తగ్గించాలని, మోదీ క్రేజ్ని తగ్గించాలని, బీజేపీ మీద నెగిటివ్ వర్షన్లో ప్రమోట్ చేయాలని పాపం ప్రతిపక్షాలు అలాగే కొన్ని కంపు పార్టీలు చాలా ప్రయత్నం చేశాయి. కానీ పెట్రోల్ ధర ₹2 పెరిగినా కూడా కేవలం ₹2 మాత్రమే పెరిగింది అంటూ మోదీకి జనం పడుతున్న నీరాజనం చూసి షాక్ అవుతున్నారు. ఒక వీడియో చూపిస్తా చూడండి. अपने यहाँ तो ₹2 बढ़ रहे हैं, शायद ये कहीं और जो है अगर बाहर मोदी जी ना होते यहाँ पे तो 2 नहीं अब तक ₹50 बढ़ जाते। कोई बहुत अच्छा है, बढ़िया है जो है ₹2 बढ़ रहे हैं तो क्या हुआ, बाहर तो बहुत ज्यादा बढ़ रहे हैं, हमारे यहाँ तो मोदी जी है सबको सामान्य रूप से सब कुछ मिल रहा है। अगर लोग पहले ना हो तो किसी को कोई दिक्कत ही नहीं होगी। क्या वजह तो जो युद्ध चल रहा है यही एक वजह है। देखो मेरा नाम तो जितेंद्र सिंह है, मैं कानपुर से बोल रहा हूँ। और जो रेट बढ़ने वाली बात है तो भाई युद्ध अगर चल रहा है तो थोड़ी बहुत तो समस्या का सामना करना ही पड़ेगा पब्लिक को। अब ये सिलेंडर की समस्या का सामना करना पड़ रहा है तो थोड़ी बहुत तो समस्या का सामना करना ही पड़ेगा। अपने डिसीजन क्या है सरकार से, मतलब ठीक है सरकार जो जिस हिसाब से उसको मिल रही है उस हिसाब से वो मतलब सप्लाई कर रहा है। आपको क्या कोई तकलीफ वगैरह नहीं? हमें तो दिक्कत नहीं है, बाइक चलानी है तो डलवाना ही पड़ेगा आपके साथ। हाँ वही जो मतलब गवर्नमेंट को जिस हिसाब से मिल रही है उस हिसाब से वो सप्लाई कर रहा है, वो अपने टैक्स थोड़ी लगा देगा भाई, टैक्स उम्मीद काटेगा। नहीं हमें तो दिक्कत नहीं है फिलहाल कोई। यहाँ से पेट्रोल सप्लाई होता है अपने देश में तो उस हिसाब से पेट्रोल का दाम बढ़ाना मतलब सरकार को एक बार देखना चाहिए कि बढ़ाना सही भी है या गलत भी है। जिस प्रकार से हम लोग यहाँ आम जनता ड्यूटी करती है उसको प्रॉब्लम होती है बढ़ाने में, तो इस प्रकार से सरकार को विचार करना चाहिए कि बढ़ाना है कि नहीं बढ़ाना। सर दिक्कत होती है, जैसे कि आम जनता है तो उसको दिक्कत प्रॉब्लम होती है, वो एक बार सोचता है कि यहाँ बढ़ रहे हैं तो उससे प्रॉब्लम होती है उसको। आपकी क्या राय? तो सर कम करना चाहिए पेट्रोल का दाम, मतलब इतना ज्यादा ठीक नहीं है। बलबीर सिंह नाम है भाई जी, तो गैस की किल्लत बहुत ज्यादा है, पेट्रोल की भी किल्लत है होने वाली आने वाले समय में। तो ये की दिक्कत तो है ही है, पेट्रोल के रेट बहुत ज्यादा बढ़े तो भाई डेली चल रहा है तो चलना ही चल रहा है। अगर कटवे से चलेंगे तो भी उसके रेट ज्यादा ही हो रहे हैं 12 रोज का रोज। చూసారు కదా, పెట్రోల్ ధరలు కేవలం ₹2 మాత్రమే పెరిగాయి. ప్రధాని మోదీ గనక అధికారంలో లేకపోయి ఉంటే కొనసాగుతున్న ప్రపంచ సంక్షోభం మధ్య కనీసం ₹50 లేదా అంతకంటే పెరిగి ఉండేది. ఇది ఒక భారతీయుడు చెప్తున్నమాట. ప్రీమియం పెట్రోల్ ధరల పెరుగుదలపై కాన్పూర్లోని స్థానికులు స్పందించిన తీరది. ధరలు పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కొనసాగుతున్న యుద్ధమే అని అందరికీ అవగాహన ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది మరియు ప్రధాని మోదీ ప్రజల కోసమే పనిచేస్తున్నారని వారికి బాగా తెలుసు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటలన్న తర్వాత కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు దీన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకుగా మార్చాలి అనుకున్న వాళ్ళకి ఏమంటారు, కాళ్ళకు బంధం పట్టినట్టు, ఏం చేస్తే అసలు మోదీ మీద అభిమానాన్ని తగ్గించొచ్చో తెలియక సతమతం అవుతూ హార్ట్ అటాక్లు వచ్చినట్టు అనిపిస్తోందట చాలా మందికి. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.